నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ట్రెజరీ డేటా ఎంట్రీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులనైతే మరి వాళ్ళకి గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళైతే ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి దీని పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సునీత అండి. మేము ట్రెజరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల పైన అవుతుందండి మేము వర్క్ చేయబట్టి. మేము చిన్న ఉద్యోగులము, 80 మంది ఉన్నాము. మాకు ఏప్రిల్ 2 రోజు మీరు ఆఫీసులకి రావద్దు అనేసి మాకు ఫోన్ కాల్స్ ద్వారా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి చెప్పారు. మేము నెక్స్ట్ డేనే ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడాము. ఫైనాన్స్కి మన డైరెక్టర్ సార్కి ఉన్న దాన్ని బట్టి సార్ ఉండి నేను వాళ్ళతో మాట్లాడతానమ్మా, సరే మీరు వెళ్ళైతే వర్క్ చేసుకోండి అని అన్నారు. మళ్ళీ ముందు రోజు ఫోన్ కాల్ వచ్చినా కూడా నెక్స్ట్ డే సార్ సరే వెళ్ళండి నేను మాట్లాడతాను అని అన్నారు. ఆ విషయం మీద మేము గత 5 నెలల నుండి వర్క్ చేస్తున్నాము. 5 నెలల నుండి మాకు కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు, శాలరీస్ లేవు. కంటిన్యూషన్ ఆర్డర్ వస్తేనే మాకు శాలరీస్ వస్తాయండి. ఇప్పుడు 80 కుటుంబాలు మేము చాలా రోడ్డున పడ్డాయండి. మా కుటుంబాలు 5 నెలల నుంచి జీతాలు లేకపోగా మాకు కంటిన్యూషన్ ఆర్డర్ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. అది అడుగుదామని మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం మళ్ళీ. సో ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగుల నుంచి తీసేసిన వాళ్ళు ఎవరో మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదండి. జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఫోన్ కాల్స్ ద్వారానే మమ్మల్ని రావద్దు అనే విషయం చెప్పారు, అంతే. ఓకే, రావద్దు అనే ఆ విషయం చెప్పినా కూడా మళ్ళీ తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికి 5-6 సార్లు 10 సార్లు అవుతుంది మేము ఇక్కడికి మేము డైరెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సరే సార్ మీరు వెళ్ళండి, సరే చూద్దాము, నేను అడుగుతాము గవర్నమెంట్ని, మీరు వెళ్తూ ఉండండి అంటే కూడా మేము 5 నెలల నుంచి ఆఫీసులకు వెళ్తున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము. కానీ ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు, శాలరీస్ లేవండి. మేము పై అధికారులు కావచ్చు, మీ మేనేజరు డైరెక్టరు వాళ్ళని సంప్రదించారా, వాళ్ళతో మాట్లాడారా, మరి మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి మేము మాట్లాడాం. సరే మేము గవర్నమెంట్కి రాస్తున్నాము లెటర్, అడుగుతాము, వస్తుందేమో కంటిన్యూషన్ ఆర్డర్ చూద్దామని వెయిట్ చేయండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఎన్ని నెలల నుంచి వెయిట్ చేయడం అనేది మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే మాకు కుటుంబాలు గడవాలి కదండి. టైంకి జీతాలు వస్తేనే గడవడం కష్టం ఉంటుంది నెలకి. అలాంటిది 5 నెలలు అయిపోయింది, ఇంకో 2 రోజులు అయితే 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మేము జీతాలు లేకుండా ఉంటే మా కుటుంబాలు ఎలా గడవాలి? చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకే ఇక్కడ వరకు ఇవాళ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మాకు ఏదో ఒకటి చెప్పండి సార్, ఉన్నట్ట ఉద్యోగం లేనట్ట. 20 సంవత్సరాల నుంచి మా వెట్టి చాకిరి పనిచేసి ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మీకు రిమూవ్ చేస్తున్నామని చెప్పేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ మా పైన ఆధారపడినారు, మా పిల్లలు మా పైన ఆధారపడినారు, వాళ్ళందరికీ మేమే ఆధారం. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు ఏదైనా ఒక మార్గం చూపించాలి, కానీ తీసుకొచ్చి నడి రోడ్లో వదిలేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మా ఫ్యామిలీస్ని మేము ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి మాకేమీ అర్థం కావట్లేదు. మా పిల్లల ముందు మేము ఏం చెప్పుకోవాలని కూడా మాకు పరిస్థితి లేదు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు వర్క్ చేస్తున్నారన్నారు, గతంలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? మధ్యలో ఇప్పుడు ఇలాగా మాత్రం ఎప్పుడు జరగలేదు. ప్రతి సంవత్సరం మాకు కంటిన్యూషన్ ఆర్డర్స్ వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రమే మొత్తానికి టెర్మినేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఇక మేము ఏ విధంగా భరించాలి, మా ఫ్యామిలీస్ ఏం చేయాలనేది తెలియదు. అది ఇంకోటి ఇలాగా మా ఏప్రిల్లో మాకు ఇట్లా చెప్పారు రావద్దు అని. మేము వచ్చి డైరెక్టర్ సార్ కలిసిన తర్వాత అట్లా ఏం లేదు, ఆల్రెడీ గవర్నమెంటు 60 days కమిటీ పెట్టింది, ఆ కమిటీలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అని చెప్పారు. దాన్ని బట్టి మళ్ళీ ఎట్లా సార్ అంటే మీరు వెళ్ళి పని చేసుకోండి అని చెప్పారు. 5 నెలల నుంచి జీతం లేకుండా మేము పని చేసుకుంటూ వస్తున్నాం ఆఫీస్లో. మరి ఇప్పటికీ మాకు ఫ్యూచర్ ఏందనేది మాకు తెలియట్లేదు, ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు 5 నెలల జీతాలు ఇప్పుడు మాకు కంటిన్యూషన్ ఆర్డర్స్ వస్తే అవి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఇక లేదు అంటే అంతే, మేము చేసిన కష్టం కూడా వృధా పాలు. ఇప్పుడు ఆల్రెడీ 5 నెలలు మేము అప్పులు చేసి ఏదో మా సంసారాలు నెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 5 నెలల జీతాలు వస్తారన్నా కనీసం అవి క్లియర్ చేసుకోవచ్చు, అది పరిస్థితి. మీరు ఇక్కడ కలవడానికి వచ్చారు, గతంలో కూడా వచ్చారా కలవడానికి? వచ్చేసినాం. ఏమన్నారు అప్పుడు? మీరు వెళ్ళి పని చేసుకుంటే వచ్చేస్తుందని చెప్పారు. మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు మళ్ళీ కంటిన్యూషన్ ఇచ్చి మాకు యథావిధిగా మేము ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గత 5 ఇప్పటికే మా డైరెక్టర్ని కలవడానికి చాలాసార్లు వచ్చాము. కానీ డైరెక్టర్ గారు మీకు వస్తుంది, మీరు పని చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, అది వస్తుంది. మరి మీరే కదా సార్ మెసేజ్ పెట్టారు రావద్దా? మేము పెట్టాము కానీ గవర్నమెంట్ నుంచి రాలేదు, అందరికీ డిపార్ట్మెంట్లకు వస్తుంది. ఇప్పటికి 200 డిపార్ట్మెంట్లకు వచ్చింది, ఇక మనకు కూడా వస్తుంది, మీరు పోయి మీరు పని చేసేసుకోండి అని చెప్పారు. మరి ఎలా సార్ మా జీవితాలు అంటే ఏం కాదు, వస్తుంది అనే మా ధోరణిలోనే ఉన్నారు. మేమేమో ఇప్పటికీ మా పిల్లల ఫీజు కట్టలేక మా కుటుంబ భారము, ఇంటి అద్దె, పాల బిల్లు ఇవన్నీ మాకు బర్డెన్ అవుతున్నాయి. ఈ మానసిక వేదన వల్ల ఇప్పటికొకరు మా దాంట్లో 2 DEOs కూడా చనిపోయారు.
ఒకరు తెలియగానే ఏప్రిల్ నెలలో చనిపోయారు. మొన్న ఒక రీసెంట్లీ ఒకరు చనిపోయారు. ఒకరికేమో పెరాలసిస్ లాగా అటాక్ అయింది. ఈ మేము కష్టార్జితం 2005 నుంచి మమ్మల్ని ఇలా వాడుకొని ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాళ్ళేమో వాళ్ళ గడువు పొదింపు కాలాలు వాళ్ళు కోరుకుంటున్నారు, మమ్మల్ని ఏమో ఇలాగ వేధిస్తున్నారు. మాపై ప్రభుత్వం దయచూపి ఒక రెన్యువల్ ఇచ్చి మా యొక్క 76 మెంబర్స్ అంటే ఒక్కరి మీద కనీసం 5 డిపెండ్ అయి ఉన్నారు. అలా లెక్కేసుకున్న 1000 మంది ఫ్యామిలీస్ ఆధారపడి జీవిస్తున్నారు. మాకు ఒక కంటిన్యూషన్ ప్రభుత్వానికి కోరేది, మాకు ఒక కంటిన్యూషన్ ఇప్పిస్తే చాలు. మేము ఏం అడగడం లేదు, 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తాం, కానీ మాకు కంటిన్యూషన్ ఇప్పించాలి. ఇప్పుడు మీకు ఏమంటారు, మీకు కంటిన్యూషన్ ఇవ్వాలన్నా రెన్యువల్ చేయాలన్నా కానీ ఇప్పుడు మీకు శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు మీరు 78 మంది ఆ ప్రభుత్వానికి పెద్ద బటన్ కాదని చెప్పేసి మీరు చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఒక్కరికి ఇచ్చేంత జీతం కూడా లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు? ఇంకా అది ప్రభుత్వం ఆలోచించాలండి. కేసీఆర్ మన కాంగ్రెస్ హయాంలో ఇంకా పర్మనెంట్ అవుతాయని మేము ఆశించాం, కానీ ఇప్పుడు ఇలా ప్రభుత్వం చెప్తుందంటే దానికి మేము ఏం చేయలేము. కానీ స్పందించి చిన్న ఉద్యోగుల మీద వేటు పడొద్దు అని కోరుకుంటున్నాను. మీ లెక్క బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇట్లా అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా చాలామందికి అని చెప్పేసి కూడా చాలామంది కొన్ని రోజులు అంది ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగినా కానీ ప్రభుత్వాన్ని మా దగ్గర పైసలు లేవు ఇవ్వడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగినా కానీ అదే ప్రశ్న వస్తుంది కదా. ఇంకా కొంతమందికి ఇచ్చారండి, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇంతో అంతా వచ్చారు. ఇప్పుడు ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి, అందులో 80 మంది వరకు వచ్చారు. ఒక 20 మందికి మీ దగ్గర కొంచెం వర్క్ తక్కువ అనిపిస్తుంది అనే ఉద్దేశంతో అట్లా 80 మందికి ఇచ్చారు. అసలు మా డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదండి కంటిన్యూషన్ ఆర్డర్. కొన్ని అవుట్సోర్సింగ్ వేరే డిపార్ట్మెంట్స్లో కూడా అందరికీ కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చింది, ఒక కేవలం మా డిపార్ట్మెంట్కే రాలేదు. ఇంకా అయితే 20 ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ సార్ దగ్గరికి 5 టైమ్స్ వచ్చి కలిసాము, రెస్పాండ్ ఇస్తలేడు. వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తుండ్రు, రాయాలి, డిస్కషన్ చేయాలి ఐఆర్ ఆఫీషియల్తో అంటుండ్రు. మరి డిస్కషన్ ఇంతవరకు అయిందో కాదో మాకు తెలియదు. 5 మంత్స్ నుండి శాలరీస్ వస్తలేవు. ప్లస్ ఇందులో అంటే సింగిల్ ఉమెన్ ఉంటుండ్రు, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుండ్రు, మళ్ళీ 45-50 ఏజ్ ఉంటుండ్రు. వాళ్ళకి ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ టైంలో తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి చేసుకుంటారు? అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, సార్ ఇట్లా పరిస్థితి ఉంది. సరే 30 ఏజ్ ఉంటే ఏదో అనుకోవచ్చు, 45-50 అంటే వాళ్ళకి ఇంకా ఇందులో చెప్పుకొని చేసుకుంటా అయిపోతుంది అనుకున్నారు. కానీ సడన్గా తీసేవారు, వాళ్ళకి ఏం ఆధారం లేదు. అందుకే మేము మా రెన్యువల్ మేము అడుగుతున్నాం అంతే, కంటిన్యూషన్ రాయండి సార్ అంటే వచ్చినప్పుడు అలా ఓకే 10 డేస్ అంటుండో. అంటే మరి ఏమో వర్క్ చేస్తున్నాం, మేము వెళ్తున్నాం ఆఫీస్కి, వెళ్తున్నాం, ట్రావెల్ కల్చర్ అవుతున్నాయి. సరే మా ఆర్డర్ మాకు వస్తుంది కంటిన్యూషన్, మేము ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి అని మేము అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు సార్ ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ వచ్చినప్పుడు ఒక లెటర్ ఇస్తున్నాం మా ప్రాబ్లం చెప్పుకుంటా. ఇట్లా ఫ్యామిలీకి మేము మళ్ళీ మనీ కూడా అరేంజ్ చేయాలంటే మాకు కూడా కష్టం అవుతుంది, శాలరీస్లో. సరే ఇక వస్తాయి కదా, ఇంకో 10 డేస్ అన్నాడు కదా అని 10 డేస్ వెయిట్ చేసాం, ఇంతవరకు ఏం రాలేదు. మరి ఏందో అది అర్థమవుతలేదు. మీరు 78 మంది వచ్చి అడగడం జరిగింది ఇంతకు ముందుకు? ఉంది, మా దగ్గర లెటర్స్ కూడా ఉన్నాయి, లెటర్స్ ఉండే. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అలా మేము ఇక్కడ నుండి వస్తలేం, ఎటు నాగారం, మెదక్, నిర్మల్ లాంగ్ నుండి వస్తున్నాం. వచ్చి ఇట్లా సరే మేము వచ్చి బాధలు చెప్పుకుందామన్నా కానీ అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఒకరో ఇద్దరో రాండి వెళ్ళి చెప్పండి అంటుండ్రు. ఏం చెప్తాం చెప్పు, ఒకరిద్దరు చెప్తే సమస్య తీరదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అంత దూరం నుండి వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికే వస్తారు. కానీ ఒకరో ఇద్దరు వెళ్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు నా ప్రాబ్లం ఒకటి ఉంటుంది, మేడంది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము డిస్కషన్ చేస్తామా? లేదు, వచ్చి చెప్పుకుంటాం, సార్ ఇట్లా ఉంది మరి పరిస్థితి, ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో మెయింటైన్ చేయలేకపోతున్నాం, మీరు వచ్చినప్పుడు అలా ఏదో స్కిప్ చేస్తుళ్ళు. సరే 10 డేస్ అని అందుకే సార్ పెద్ద కాబట్టి సార్ మాట మీద మేము వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్ళి మా వర్క్ మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి సొల్యూషన్ చెప్పట్లేదు. ఇక ఇప్పుడు ఎవరు ఇక్కడ మీ డైరెక్టర్ ఎవరున్నారు? మూర్తి సార్. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు మీరు? అది ఇక మాకు తెలియదండి, మేము వెళ్ళి కలవడం మా బాధ్యత. 1-2 సార్లు కాదు 5 టైమ్స్ అంటున్నారు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు 5 టైమ్స్? వచ్చినప్పుడు అలా లెటర్ మా తరఫున మేము ఒక లెటర్ ఇస్తున్నాం, లెటర్ ఇచ్చి సార్ చెప్తున్నాం మా బాధలకు ఇట్లున్నాయి, ఇప్పుడు 45 ఇయర్స్ నుండి చేస్తున్నాం, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సడన్గా అంటే ఫ్యామిలీ కష్టం అవుతుంది. ఒక్కొక్కరు పోస్ట్ ఒక కాడ, ఇల్లు ఒక కాడన వేరే కాడ పోయి చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ సడన్గా ఇప్పుడు మళ్ళీ దానికి రిప్లై కూడా ఇస్తలేరు. వచ్చినప్పుడు అలా ఆఫీసర్లు మాకు అసలు తీసేయడం అంటే అసలు అన్ని డిపార్ట్మెంట్స్ మాతోనే సరే చెప్పారు, వాళ్ళందరికీ ఇన్వాల్వ్ వచ్చినాయి. సార్ ఒక్కసారి కూడా దానికోసం కంటిన్యూషన్ ఆర్డర్ కోసం లెటర్ పెట్టిండో లేదో తెలియదు మాకు. అది మీరు అడిగారా? పోనీ అసలు ప్రయత్నించారా సార్ లెటర్ పెట్టడానికి అని చెప్పేసి వచ్చినప్పుడు అలా అడిగాము, ప్రతిసారి అడుగుతుంటే సారు పెట్టాము, డిస్కార్డ్ చేస్తున్నారు వాళ్ళు, ఒక 15 డేస్లో వస్తుంది ఆర్డర్స్ అన్నారు. సరే 15 డేస్ వెయిట్ చేసాం, మళ్ళీ 10 డేస్ వెయిట్ చేసినాక మళ్ళీ 1 మంత్కి వచ్చాము. మధ్య మధ్యలో వచ్చి కలిసిపోయాము, ఒకరిద్దరు కలవండి అని చెప్పారు, కలిసి వెళ్తున్నారు.
కలిసి వెళ్తుంటే ఏం రెస్పాన్స్ లేదు, అందుకే మళ్ళీ ఈసారి వచ్చాము ఇక. ఇప్పుడు మాకు 5 నెలల నుంచి కూడా జీతాలు లేవు. మమ్మల్ని ఆల్రెడీ ఏప్రిల్లో కూడా మమ్మల్ని తీసేస్తామని చెప్పేసి కాల్స్ చేశారు మాకు. దాని తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్ని కలవడము, అదేవిధంగా వాళ్ళు కంటిన్యూస్గా రండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత 5 నెలల నుంచి కూడా మాకు కంటిన్యూషన్ ఆర్డర్స్ లేవు, అదేవిధంగా శాలరీ కూడా లేదు అని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పటికీ 5 టైమ్స్ అయితే డైరెక్టర్ మూర్తి ఎవరైతే ఉన్నారో మా సార్ని కలవడం అయితే జరిగింది. మరి ఆయన 5 టైమ్స్ కలిసిన తర్వాత కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఈ కంటిన్యూషన్ ఆర్డర్స్ పరంగా చూసుకున్నట్లయితే అని చెప్పేసి కూడా ఇటు వీళ్ళైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి. మా జీతాలు మాకు ఇప్పించండి, అలాగే కంటిన్యూషన్ లెటర్ కూడా మాకు కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.